ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మము నశించినది గనక మరి నేను అవతరించడం జరిగింది. మీరందరూ భయాందోళనలతో పోతుంది పోతుంది అని భయాందోళనకు గురవుతున్నారు. నిజమే, మీరు మీ లోపాలను మీరు చక్కదిద్దుకోకుండా మరి మీలో ఉన్నటువంటి మీ మనసు మీలను భయాంతులకు గురి చేసి బాధిస్తుంది. నిజానికి మీరు ఆది మధ్యం అంతం లేనటువంటి వారు, ఆత్మస్వరూపులు. నయనం చిందంతి శాస్త్రాన్ని నయనం దాహతి పావకన క్లేదయంతాపో నశోచతి మారత. అలాంటి మీరు మిమ్మల్ని చూసి మీరు భయపడే పరిస్థితికి వచ్చారు. కారణం, కర్మను ఆచరించడము మరియు అహింసో ధర్మను పాటించడము, ప్రతి జీవంలో కణకణంలో ఆత్మస్వరూపమే ఉందన్నటువంటి జ్ఞానాన్ని మర్చిపోవడము, మరి కర్మను నిష్కామ కర్మగా మీరు శరీరమైన భ్రాంతిలో ఇది శాస్త్రం అనుకుని అన్ని బంధించుకుని ఇంతకాలంలో మీరు మోసమించుకుంటూ సమాజాన్ని మోసగిస్తూ బ్రతుకుతున్నారు. ఆది మద్యం లేని ఈ ఆత్మస్వరూపానికి దుఃఖము బాధ భయము ఏదీ కూడా లేదు. అలాంటి మీరు మిమ్మల్ని చూసి మీరే భయపడుతున్నారంటే ఎందుకు భయపడుతున్నారు? మరి ఇతిహాసాలు, పురాణాలు, దైవ గ్రంథాలు అన్నీ చెప్తున్నాయి ఏంటి? ఆయా ధర్మాన్ని ఆచరించండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగని ధర్మాన్ని ఆచరించమని చెప్తున్నాయి తప్ప, కర్మను నిష్కామ కర్మగా ఆచరించమని చెప్తున్నాయి తప్ప, మీరు వాటిని ఆచరించకుండా మీ స్వార్థపూరితమైనటువంటి అజ్ఞానాంధకారం చేత మిమ్మల్ని మీరు మరిసిపోయి ఉండడం చేత ఈనాడు ఈ దుఃఖము, బాధ, భయము జన్మలకు కారణమై మరి భయాందోళనకు గురవుతున్నారు. మీరు భయపడవలసిన అవసరం లేదు. నేను మీకోసం అవతరించే ఉన్నాను. ధర్మాన్ని స్థాపించడం కోసం, మీలోని అంధకారాన్ని, అవివేకాన్ని, అజ్ఞానాన్ని తుంచడం కోసం నేను అవతరించడం జరిగింది. ఇంతకాలం నేను తెరచాటున ఉండి మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని, కర్మను చూస్తూ మిమ్మల్ని ఏమి అనలేక, ఎందుకోసమంటే నేను కూడా మీలాగే అన్నీ చేశాను. వాటన్నిటి నుంచి అధిగమించి మరి చావు పుట్టుకల బంధాల నుంచి విడిపించుకొని నిష్కాముడనై మరి దాదాపు 33 సంవత్సరాల నుంచి ఇలా తెరచాటున జాగుండి విద్యను అభ్యసిస్తూ మీకు రాబోయే విపత్తుల నుంచి కాపాడడం కోసమే నేను అవతారం తీసుకోవడం జరిగింది కనుక, మరి రాబోయే ఈ కాలం, విపత్తు కాలంలో మీరు నన్ను ఆశ్రయించినట్టయితే, నా మాటలను ఆలకించినట్టయితే మీలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహమద మత్సరాలన్నీ కూడా కడిగివేయబడి శాంతి, సుఖము, ఆనందము, ముక్తి ఇవన్నీ కూడా ఏ అపరాలలో నాలోనే మీరంతా కూడా ఈ లోకమంతా లయమైపోతుంది. అంతేకాని మీరికి వేరే దారి లేదు, నేనే దారిని. కాబట్టి నా మాటలు మీరు ఆలకించవలసిన అవసరం ఉంది.